పవిత్రమైన ఆకులతో శాంతి, శ్రేయస్సు ఎలా సాధించవచ్చో ఈ విశ్లేషణలో మనం సూటిగా తెలుసుకుందాం. పదండి. కేవలం ఆకులతో గ్రహదోషాలు పోతాయా? పోతాయని అంటారు పండితులు. కొన్ని ఆకులకు మన కర్మలను తుడిచేసే అద్భుత శక్తి ఉందట. ముఖ్యంగా రావి ఆకు. ఇది పూర్వజన్మ కర్మలు, నవగ్రహ దోషాలు ఇలాంటి అతి పెద్ద సమస్యలను సైతం సమూలంగా నాశనం చేస్తుందట. ఇందులో అసలు రహస్యం ఏంటంటే, పవిత్రమైన రావి ఆకుపై నేరుగా మట్టి ప్రమిద ఉంచి దీపం వెలిగించడమే. చాలా సింపుల్ కదా? కాని ఇక్కడో కండిషనుంది. కర్మదోషాలు పోవాలంటే ఇందులో ఖచ్చితంగా నువ్వుల నూనె మాత్రమే వాడాలి, వేరేది పనికిరాదు. సరే, ఎన్ని దీపాలు వెలిగించాలి? అది ఇష్టమొచ్చినట్లు కాదు, మనం పుట్టిన వారం ఆధారంగా ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంటుంది. ఈ పట్టిక చూడండి. సోమవారం పుడితే 3, శనివారమైతే 9, ఇలా రోజును బట్టి ఖచ్చితమైన దీపాలు లెక్క ఉంటుంది. దీపాల సంఖ్య ఎంత ముఖ్యమో, ఆ రావి ఆకును ఉంచే దిశ, దాని అమలిక కూడా అంతే ముఖ్యం. ఆకు కాడ దేవుని వైపుండాలి, ఆకు కొసయేమో మనవైపుండాలి. ఇది అసలైన విధానం. దీపం వెలిగాక ప్రశాంతంగా కూర్చుని దోషాలు పోవాలని మనసారా ప్రార్థించాలి. అప్పుడే ఈ పరిహారం 100% పూర్తవుతుంది. సరే, దోషాలు పోయాయి. మరి ఆర్థిక ఇబ్బందుల మాటేంటి? వాటిని తీర్చే మహత్తరమైన ఆకు మరొకటి ఉంది. చూద్దామా? అదే తమలపాకు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం నాడు తమలపాకుతో చేసే దీపారాధన అద్భుత ఫలితాలనిస్తుందట. అయితే రావి ఆకుకి నువ్వుల నూనె వాడాం కదా, ఇక్కడ మాత్రం తమలపాకుపై ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. తేడా గమనించారా? రావి ఆకు, నువ్వుల నూనె దోషాలను పోగొడితే, తమలపాకు, నెయ్యి ఏమో సిరి సంపదలను ఆకర్షిస్తాయి. తమలపాకుపై నేతి దీపం వెలిగిస్తే ఇక ఆర్థిక కష్టాలు దరిచేరవు అని పండితులు ఘంటాపథంగా చెబుతున్నారు. చూశారుగా, ఈ చిన్న దీపం మన సంకల్పాన్ని బలోపేతం చేసి జీవితాన్ని ఎలా మార్చగలదో కదా? నిజంగా ఆలోచించాల్సిన విషయమే.